అన్న దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇవ్వలే, కానీ కేసీఆర్ గారు 1,69,000 ఉద్యోగాలు రిలీజ్ చేసిండు, వేసిండు కూడా. కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యోగాలు, కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇలా ప్రశంస పత్రాలు ఇచ్చి వీళ్ళు ఇలా మేము ఇచ్చుకొని గప్పాలు కొడుతున్నారు. ఏ రాష్ట్రంలోకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలే ఈనా కొడుకులు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టు బీజేపీని అడగారు, కాంగ్రెస్లోనే అడగారు. ఏంది ఇక్కడ కథ? ఇదెక్కడి కదా? ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాల మీద జరిగింది. అందులో బాగానే నీళ్ళు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, నిధులు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అదేవిధంగా నియామకాలు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్. ఇవాళ 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులేండి దిగుమతులేండి తెలుసా? ఇలాకు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఎన్ని ఉండే అన్న? అప్పుడు 200 ఉండే, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,200 గురుకులాలు చేసిండన్న. అప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండే అన్న? 5 అంటే 5, పట్టుమని 5 లేవు. అదే మెడికల్ కాలేజీలు 33 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేసినారు కేసీఆర్. డిగ్రీ కాలేజ్ ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 30 డిగ్రీ కాలేజీలు కేసీఆర్ గారు సృష్టించారన్న. దాదాపుగా 200-300 ఇంటర్మీడియట్ కాలేజీలను సృష్టించండి. అదే నర్సింగ్ కాలేజీలు. అదేవిధంగా దేశంలో కూడా ఎక్కడ కూడా ట్రైబల్కి సంబంధించిన లా కాలేజ్ లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అది మా యొక్క ఇక్కడ ఉన్నట్టు సంగారెడ్డిలో గిరిజన లా కాలేజ్ తీసుకొచ్చిన గనుడు కేసీఆర్. విద్యారంగానికి ఎవడా నిర్లక్ష్యం చేసింది? విద్యారంగానికి ఎవరు నిర్లక్ష్యం చేసింది? ఈ గాడిదినా కొడుకులు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప ఏదైనా పని చేస్తుర్రా? వీళ్ళు ఏదైనా పని చేస్తుర్రా?